దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి కాముడు దహనం చేసిన తర్వాత హోలీకేళ్లలో జనం మునిగిపోయారు. డాన్స్ చేస్తూ డప్పులు వాయిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. హోలీ పండుగను ముంబైలోని వర్లీవాసులు వినూత్నంగా జరుపుకున్నారు. కాముడుకు బదులుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్కి వేల కోట్ల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారీ దిష్టిబొమ్మను దహనం చేశారు. యూపీలోని గోరఖ్పూర్లో నిర్వహించిన హోలీ సంబరాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇటలీలో ఉన్న అమ్మమ్మను సర్ప్రైజ్ చేసేందుకు వెళ్తున్నారు. హోలీ వీకెండ్లో 93 ఏళ్ల నానిని సందర్శించి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఉందని రాహుల్ ట్వీట్ చేశారు. మక్కల్ది మయ్యం పార్టీ నేత హీరో కమల్ హాసన్ మద్య నిషేధంపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఒక్కసారిగా మద్యాన్ని నిషేధించడానికి అది గ్యాంబ్లింగ్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేన్నైనా పూర్తిగా మానేయమంటే మాఫియా పుట్టుకొస్తున్నట్టు కమల్ అన్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ ఇవాళ్టి నుంచి 5 రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్లను బంద్ చేస్తున్నట్లుగా నిర్మాత సురేష్ బాబు తెలిపారు. అందాల తార శ్రీదేవి మరణాన్ని స్మరించుకుంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ 2 లైన్ల హిందీ కవితను ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు, అలా అని నీలా ఇంత తొందరగా లోకాన్ని విడిచి వెళ్లిపోరు అనేది ఆ కవిత సారాంశం. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కోలుకున్నారు. గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 5 రోజుల క్రితం అనారోగ్యంతో చేరిన ఆయన ఆసుపత్రి నుంచి తన నివాసానికి వెళ్లారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు సమాజంలో ఉన్న విలువ రూపాయేనని మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ కోర్టు నోటీసు ద్వారా అంగీకరించారని, రూపాయి కాదు 3 కాసులకు దావా వేయాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు అర్హత పాస్ మార్కుల విషయంలో సీబీఎస్ఈ సడలింపునిచ్చింది. వచ్చే వారం బోర్డులో పరీక్షలు రాయనున్న 10వ తరగతి విద్యార్థులు థియరీలోనూ ఇంటర్నల్ అసెస్మెంట్లోనూ కలిపి మొత్తం 33% మార్కులు తెచ్చుకుంటే పాస్ అయినట్లుగా ప్రకటిస్తారు. ఎండాకాలం ప్రారంభంలోనే భారత వాతావరణ శాఖ ఓ తీపి కబురుని అందించింది. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు పెద్దగా పెరగవని, రుతుపవనాలు సైతం సరైన సమయంలో వచ్చి మంచి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఢిల్లీలో ఐటీబీపీ బ్యాండ్ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఉర్రూతొలగించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. భారత మహిళా టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఎట్టకేలకు పంజాబ్ పోలీస్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. రైల్వేస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన హర్మన్ ప్రీత్ కు పంజాబ్ ముఖ్యమంత్రి, డీజీపీ అధికారికంగా దుస్తులు, బ్యాడ్జీ అందజేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న నేరగాళ్లపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం కొత్తగా బిల్లు రూపొందించింది. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయే వారి కేసుల్ని విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటవుతాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.